హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే నోబడీ 2. మీరు ఆల్రెడీ నోబడీ మూవీని చూసే ఉంటారు కదా, అరాచకంగా ఉంటుంది. ఈ మూవీ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ నోబడీ ఫస్ట్ పార్ట్ మూవీ స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. లేదంటే ఇక్కడే లైట్గా నేను ఫస్ట్ పార్ట్ స్టోరీని చెప్పి ఆ తర్వాత సెకండ్ పార్ట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఫస్ట్ పార్ట్ లో మన హీరో ఒక ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా వర్క్ చేస్తూ ఎప్పుడు రొటీన్ జాబ్ నే చేస్తూ ఉంటాడు. అయితే ఇంట్లో మాత్రం తన వైఫ్ మరియు తన కొడుకుతో అస్సలు మాట్లాడకుండా తనకు గౌరవం ఇచ్చే తన కూతురుతో మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గన్ను చూపించి బెదిరిస్తూ అక్కడి నుంచి వెళుతూ బౌల్లో ఉన్నటువంటి కొంత డబ్బుల్ని తీసుకుని వెళ్ళిపోతారు. అలా వెళ్లే సమయంలో ఆ దొంగల చేతి మీద ఒక టాటూ ఉండడం మన హీరో గమనిస్తాడు. అలా హీరో ఇంట్లో ఆ దొంగలు దొంగతనం చేసి వెళ్ళిపోయిన తర్వాత హీరో కూతురు వాళ్ళ పిల్లి మెడలో బ్రాస్లెట్ మిస్ అయ్యింది అని చెప్తుంది. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినప్పుడు హీరోకి ఏమీ కోపం రాదు, కానీ పిల్లి మెడలో బ్రాస్లెట్ పోవడంతో తనకు చాలా కోపం వచ్చి వెంటనే ఒక గన్ను తీసుకుంటాడు. నిజానికి మన హీరో కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తూ అందరికీ అలా కనిపిస్తూ ఉంటాడు, కానీ తను మాత్రం గవర్నమెంట్ కి చెందినటువంటి ఒక సీక్రెట్ FBI ఏజెంట్ అయి ఉంటాడు. దాంతో ఇంతకు ముందు హీరో ఆ దొంగతనం చేసినటువంటి వాళ్ళ చేతుల మీద ఒక టాటూ చూసి ఉండడంతో ఆ టాటూ షాప్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి టాటూ ఎక్కడ వేసుకున్నారు అని ఆ టాటూ వేసుకున్నటువంటి ఆ ఇంటి అడ్రస్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దొంగతనం చేయడానికి వచ్చిన ఇద్దరు భార్యాభర్తల్ని కూడా కొడుతూ మా పిల్లి మెడలో ఉన్న బ్రాస్లెట్ ని దొంగలించారా లేదా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా నిజం సార్, మేము అక్కడ డబ్బులే తీసుకొచ్చాం తప్ప ఎటువంటి బ్రాస్లెట్ ని తీసుకుని రాలేదు అని అంటూ ఉంటారు. అదే సమయంలో ఇంటి లోపల ఒక పాప ఏడుస్తూ ఉంటుంది. అది చూసినటువంటి హీరో ఈ ఇద్దరు కూడా ఆ పాపకు ఫుడ్ పెట్టడం కోసమే దొంగతనం చేసినట్లుగా ఉన్నారు అనుకుని వెంటనే ఆ భార్యాభర్తలు ఇద్దరిని కూడా వదిలేసి తన పిల్లి మెడలో బ్రాస్లెట్ పోయింది అనే బాధతో చాలా బాధపడుతూ బస్సులో వెళుతూ ఉంటాడు. అదే సమయంలో బస్సులో ఒక అమ్మాయి దగ్గరికి ఒక 5 మంది ఫుల్గా తాగేసి వచ్చి ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలుకే తన పిల్లి మెడలో ఉన్న బ్రాస్లెట్ కనిపించలేదు అని చాలా కోపంగా ఉన్నటువంటి హీరో అక్కడ ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 5 మందిని కూడా చాలా తీవ్రంగా కొట్టి వారిలో ఒక వ్యక్తిని మాత్రం మరీ తీవ్రంగా కొడతాడు. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత హీరోనే తనకు కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఎవరినైతే ఈ మన హీరో గట్టికి కొట్టాడో తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే చనిపోవడంతో హీరో పై ఆఫీసర్ అయినటువంటి బార్బర్ హీరో దగ్గరికి వచ్చి నువ్వు ఎవరినైతే చంపావో తను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయినటువంటి యానీ కొడుకు. ఈ యానీ గ్యాంగ్స్టర్స్ అందరికీ ఒక పెద్దగా ఉంటూ గ్యాంగ్స్టర్స్ అందరికీ కోసం ఒక బ్యాంక్ ని కూడా రన్ చేస్తూ ఉంటాడు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి మన హీరో అంత పెద్ద గ్యాంగ్స్టర్ కొడుకుని నేను చంపేశాను అంటే ఖచ్చితంగా తను నా ఫ్యామిలీని వెతుక్కుంటూ వస్తాడు అని ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క గ్యాంగ్స్టర్ అయినటువంటి యానీ ఎక్కడైతే హీరో ఫైట్ చేసినప్పుడు అక్కడ ATM కార్డు తనది ఒకటి పడిపోయి ఉంటుంది. దాంతో గ్యాంగ్స్టర్ అయినటువంటి యానీ హీరో ATM కార్డు ద్వారా అతని అడ్రస్ ని కనుక్కుని అతని ఫ్యామిలీని చంపడం కోసం అక్కడికి చాలా మందిని పంపించి ఉంటాడు. దాంతో హీరో వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి మన హీరోకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి కారులో వాళ్ళ గ్యాంగ్స్టర్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా మధ్యలోనే మన హీరో వాళ్ళందరికీ కూడా యాక్సిడెంట్ అయ్యేలాగా చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మరో పక్క యానీ మన హీరో ఫాదర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండగా తనను చంపడానికి ఒక బ్యాచ్ ని పంపిస్తాడు. అయితే అక్కడ ఓల్డేజ్ హోమ్ లో ఉన్నటువంటి హీరో ఫాదర్ కూడా నిజానికి ఇంతకు ముందు FBI లోనే సీక్రెట్ ఏజెంట్ గానే వర్క్ చేసి ఉంటాడు. దాంతో తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని తను కూడా చాలా తీవ్రంగా చంపేస్తాడు. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా FBI లో సీక్రెట్ ఏజెంట్స్ గానే వర్క్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మన హీరో వెంటనే తన ఇంటికి వెళ్ళి అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టి ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులందరినీ బయటికి పిలిచి ఇంట్లో ఉన్న బంగారం బిస్కెట్లన్నీ కూడా తీసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా తను వర్క్ చేసేటటువంటి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఆ బంగారు బిస్కెట్లన్నీ కూడా ఆ ఫ్యాక్టరీ ఓనర్ కి ఇచ్చి ఆ ఫ్యాక్టరీని తీసేసుకుంటాడు. ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ దగ్గర ఎవరు వచ్చినా బాంబులు పేలడానికి తుపాకులు అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటాడు. ఆ వెంటనే మన హీరో డైరెక్ట్ గా ఆ గ్యాంగ్స్టర్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంక్ లో ఉన్న గ్యాంగ్స్టర్ మనుషులందరినీ చంపేసి ఆ బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా కాల్చేస్తాడు.
ఉంటాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా గ్యాంగ్స్టర్ అయినటువంటి యానీ దగ్గరికి వెళ్ళి, చూడు, నేను నీ కొడుకుని చంపేశాను, నువ్వు నా ఫ్యామిలీని టచ్ చేయడం కోసం ప్రయత్నించావు, దానికి ప్రతీకారంగా వెళ్ళి నేను నీ బ్యాంక్ మొత్తాన్ని కూడా నాశనం చేసేశాను, నేనైతే అన్నిటికీ తెగించేసి ఉన్నాను, ఇక నుంచి అన్నీ మానేసి నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను, అనవసరంగా నా జోలికి వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ ఉంటాడు. అదే సమయంలో ఆ గ్యాంగ్స్టర్ మనుషులందరూ కూడా గన్స్ తీసుకుని మన హీరోని చంపడానికి అక్కడికి రాగా అప్పుడే మన హీరో తన దగ్గర ఉన్నటువంటి బాంబును చూపిస్తాడు. ఆ బాంబును చూసిన వాళ్ళందరూ కూడా ఆ బాంబు పేలితే మనం అందరం కూడా చనిపోతామని భయపడి దూరం దూరం జరుగుతూ ఉంటారు. అలా హీరో గ్యాంగ్స్టర్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఆ గ్యాంగ్స్టర్ మనుషులు మన హీరోని ఫాలో అవుతూ ఉంటారు. దాంతో మన హీరో డైరెక్ట్ గా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అక్కడికి అప్పటికే తన తండ్రి మరియు తన తమ్ముడు కూడా వచ్చి ఉండడంతో హీరో వాళ్ళ నాన్న అలాగే హీరో తమ్ముడు ముగ్గురు కలిసి అక్కడికి వచ్చిన గ్యాంగ్స్టర్ మనుషులందరినీ కూడా చాలా విచిత్రంగా ఘోరంగా చంపేస్తూ ఉంటారు. చివరికి ఆ గ్యాంగ్స్టర్ యానీ గ్రూప్ లో అందరూ చనిపోయి కేవలం ఆ గ్యాంగ్స్టర్ యానీ మాత్రమే మిగిలి ఉంటాడు. మరో పక్క మన హీరో ఫాదర్ అలాగే హీరో తమ్ముడు దగ్గర గన్స్ ఉంటాయి, కానీ బుల్లెట్స్ కూడా అయిపోయి ఉంటాయి. అప్పుడు హీరో వెంటనే ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తీసుకుని దానికి ఒక బాంబుని సెట్ చేసి అక్కడికి వెళ్ళి సరిగ్గా ఆ గ్యాంగ్స్టర్ యానీ దగ్గరికి వెళ్ళి ఆ బాంబుకు ఉన్నటువంటి పిన్ను లాగేస్తాడు. అప్పుడు అక్కడ బాంబు పేలడంతో ఇద్దరు కూడా దూరంగా పడిపోతారు. ఆ బాంబ్ బ్లాస్ట్ లో యానీ అక్కడికక్కడే చనిపోగా ఆ బాంబ్ బ్లాస్ట్ లో హీరోకి చాలా గాయాలు తగిలి ఉంటాయి. కొంతసేపటికి అక్కడికి వచ్చినటువంటి పోలీసులు మన హీరోని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలా విచారించే సమయంలో పోలీసులు మన హీరోని చూసి నువ్వు ఎవరు అని అడుగుతారు. అక్కడే మన హీరో ఐ యామ్ నోబడీ అని అంటాడు. అలాంటి సమయంలోనే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక ఫోన్ రింగ్ అవుతుంది. పోలీసులు వెళ్లి ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి ఆ ఫోన్ లో మాట్లాడుతూ ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే మన హీరోని రిలీజ్ చేసేస్తారు. అలా సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత మన హీరో ఒక కొత్త ఇల్లుని తీసుకుని అక్కడ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అక్కడతో ఫస్ట్ పార్ట్ ని క్లోజ్ చేస్తారు. సెకండ్ పార్ట్ స్టార్టింగ్ లో కూడా ఇద్దరు పోలీసులు అతన్ని విచారిస్తూ నువ్వు ఎవరు అని అడుగుతూ ఉండగా అప్పుడు హీరో మాట్లాడుతూ ఐ యామ్ నోబడీ అని అంటూ ఉంటాడు. అక్కడతో ఈ సీన్ కట్ చేస్తే ఇంతకుముందు ఏం జరిగి ఉంటుంది, మొదటి పార్ట్ లో మన హీరో ఒక ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పనిచేసి ఉండి ఉంటాడు కదా, కానీ ఇప్పుడు ఫుల్ టైం FBI ఏజెంట్ గా సీరియల్ కిల్లర్ గా పనిచేస్తూ ఉంటాడు. అస్సలు టైం లేకుండా భార్యా బిడ్డల్ని కలుసుకోకుండా చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇతను ఫస్ట్ పార్ట్ లో ఒక బ్యాంక్ కాల్ చేసి అందులో ఉన్న డబ్బులు మొత్తాన్ని కాల్ చేశాడు కాబట్టి ఆ డబ్బులు మొత్తం తీర్చడం కోసం మన హీరో సీరియల్ కిల్లర్ గా కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉంటాడు. తన బాస్ అయినటువంటి బార్బర్ తనకి టాస్క్లు ఇస్తూ ఉంటాడు. హీరో ఆ టాస్క్లన్నింటినీ కూడా ఫినిష్ చేస్తూ ఉంటాడు. అలా ఖాళీ లేకుండా వర్క్ చేస్తున్నటువంటి హీరో తన బాస్ అయినటువంటి బార్బర్ ని చూసి నాకు కొన్ని రోజులు లీవ్ కావాలి, నేను నా ఫ్యామిలీతో సమయాన్ని గడపాలి అని అంటాడు. ఆ మాటలు విన్న బార్బర్ నువ్వు కాల్ చేసిన డబ్బు మొత్తం నాకు ఇచ్చేసి వెళ్ళిపో, ఇక నిన్నేమి అడగను అని అంటూ ఉంటాడు. దానికి మన హీరో మాట్లాడుతూ అలా కాదు, నాకు కొన్ని రోజులైనా లీవ్ దొరికేలా చూడు, నేను ఫ్యామిలీతో టైం గడిపి వస్తాను అని అంటాడు. దానికి బార్బర్ కూడా సరే అయితే కొన్ని రోజులు నీ ఫ్యామిలీతో ఆనందంగా సమయాన్ని గడిపిరా అని చెప్పి లీవ్ని ఇస్తాడు. దాంతో మన హీరో తన ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఒక వాటర్ థీమ్ పార్క్ దగ్గరికి వెళ్ళగా అక్కడ సౌకర్యాలు అంత మంచిగా ఉండవు. అయినప్పటికీ అడ్జస్ట్ అవుతూ అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళగా ఈరోజు స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ నడుస్తుంది, అందుకే ఈరోజు స్విమ్మింగ్ పూల్ క్లోజ్ లో ఉంది అని అంటారు. నిజానికి వాళ్ళు ఆ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయడం కోసమే వచ్చి ఉంటారు. దాంతో వాళ్ళు చాలా బాధపడుతూ వేరే గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే మన హీరో కొడుకు వేరే గేమ్స్ ఆడుతూ ఆ గేమ్స్ లో చాలా కూపన్స్ ని సాధిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. హీరో వెంటనే తను సాధించినటువంటి కూపన్స్ అన్నిటినీ కూడా అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఇస్తూ ఉంటాడు. ఇదంతా కూడా దూరం నుంచి ఆ అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ చూసి వెంటనే మన హీరో కొడుకు దగ్గరికి వచ్చి నువ్వెందుకు నీ కూపన్స్ ని మా గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తున్నావు, ఎందుకు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటారు. దానికి హీరో కొడుకు కూడా నేనేమి మీ గర్ల్ ఫ్రెండ్స్ కి ప్రపోజ్ చేయలేదు, కేవలం కూపన్స్ మాత్రమే ఇచ్చాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హీరో కూతురు కూడా ఒక గేమ్ ఆడి అందులో ఒక టెడ్డీ బేర్ లాంటి బొమ్మను సాధించి దాన్ని తన అన్నయ్య దగ్గరికి తీసుకుని వచ్చి చూపించే ప్రయత్నం చేయబోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి యువకులు మన హీరో కూతురు చేతిలో ఉన్న బొమ్మను నాశనం చేస్తారు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి హీరో కొడుకు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొట్టడం మొదలు పెడతాడు. అలా హీరో కొడుక్కి మరియు ఆ గ్యాంగ్ కి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి స్టాల్ మేనేజర్ వచ్చి ఆ యువకుల్ని ఏమీ అనకుండా కేవలం హీరో కొడుకును మాత్రమే తిట్టి అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటాడు. మన హీరో ఇదంతా గమనించి పిల్లల దగ్గర ఫ్యామిలీ ముందు గొడవ పడకూడదు అని వాళ్ళదే తప్పు అన్నట్లుగా
తెలియనట్టుగా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అయితే ఆ సమయంలో మన హీరో కూతురు దగ్గర ఉన్న బొమ్మ పాడైపోయి ఉండడంతో తను వేరే బొమ్మ తీసుకోవడానికి వెళ్ళగా అక్కడ ఉన్న మేనేజర్ వెంటనే మన హీరో ఫ్యామిలీని మెడబట్టుకుని బయటికి గెంటేస్తారు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి మన హీరో తన ఫ్యామిలీ మొత్తాన్ని కారులో కూర్చోబెట్టి తను వెంటనే మళ్ళీ తిరిగి లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. మరోపక్క పోలీసులు వచ్చి అక్కడ గొడవ చేశాడు అని మన హీరో కొడుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతాడు. హీరో వైఫ్ మాత్రం మా తప్పేమీ లేదు, అయినా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు వీళ్ళని ఒక గది దగ్గరికి తీసుకుని వెళ్లి మన హీరోని ఒక గదిలోకి పంపించగా ఆ గదిలో ఒక మార్టిన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మార్టిన్ మరి ఎవరో కాదు, వీళ్ళు ఎక్కడైతే గొడవ పడ్డారో ఆ వాటర్ థీమ్ పార్క్ కి తనే ఓనర్ అయి ఉంటాడు. అలాగే మన హీరో కొడుకు కొట్టింది కూడా ఆ మార్టిన్ కొడుకునే కొట్టి ఉంటాడు. విషయం తెలుసుకున్నటువంటి హీరో ఆ మార్టిన్ ని చూసి ఇందులో మా ఫ్యామిలీ తప్పేమీ లేదు, మీ కొడుకే కొంచెం అసభ్యంగా ప్రవర్తించాడు, అందుకే అలా చేయాల్సి వచ్చింది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి మార్టిన్ హీరోని చూసి సరే ఇక మీదట ఇలాంటి తప్పులు చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇదంతా చూసినటువంటి పోలీసులు మేము ఇంత కష్టపడి వీళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చాం, ఇంత ఈజీగా వదిలేశారేమిటి అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మన హీరో తన ఫ్యామిలీతో పాటు ఆ వాటర్ థీమ్ పార్క్ లో బోటింగ్ చేస్తూ ఉండగా హీరో ఫ్యామిలీని కొంతమంది పోలీసులు మాత్రం వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని వాళ్ళ ఫ్యామిలీని ఫాలో అవుతూ ఉంటారు. అది గమనించినటువంటి హీరో తన ఫ్యామిలీకి తెలియకుండా పక్కకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఫాలో అవుతున్న వాళ్ళని అతి దారుణంగా కొడతాడు. అలా వాళ్ళందరినీ కూడా కొట్టేసి అక్కడి నుంచి మళ్ళీ తనకేమీ తెలియకుండా తన ఫ్యామిలీ దగ్గరికి వెళుతూ వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి తమ్ముడు మనం చిన్నప్పుడు వాటర్ థీమ్ పార్క్ వచ్చేవాళ్ళం కదా, అప్పుడు ఈ వాటర్ థీమ్ పార్క్ చాలా బాగుండేది, ఇప్పుడు అసలు ఏమీ బాగోలేదు, అందవిహారంగా ఉంది, అలాగే ఇక్కడ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు. ఇదే విషయాన్ని హీరో బార్బర్కి ఫోన్ చేసి చెప్పడంతో బార్బర్ కూడా మాట్లాడుతూ అవును ఆ ఏరియా మొత్తం చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి, అలాగే ఆ ఏరియా మొత్తం కూడా ఒకరి కంట్రోల్లో ఉంది, అది ఎవరో కాదు లేడీ డాన్ అయినటువంటి లెనిన్ కంట్రోల్లోనే ఉంది, తను చాలా అవాలా పనులు ఇల్లీగల్ యాక్టివిటీస్ అలాగే వ్యభిచారం మనీ లాండరింగ్ ఇలా చాలా పనులు చేస్తూ ఉంటుంది, తను చేయని పని అంటూ లేదు, త్వరగా నీ పని ముగించుకుని వెంటనే జాబ్లోకి రానంటూ ఉంటాడు. నిజానికి మార్టిన్ అలాగే మన హీరోని అరెస్ట్ చేసినటువంటి ఈ పోలీస్ అందరూ కూడా ఆ లెనిన్ కిందే పని చేస్తూ ఉంటారు. నిజానికి మార్టిన్ తండ్రి ఆ లెనిన్ కింద పని చేస్తూ తన దగ్గర అప్పు తీసుకుని ఉండి ఉంటాడు. అయితే ఆ అప్పు తీరలేదు అని మార్టిన్ ని కూడా తన కిందే ఉంచుకుని తన ద్వారా చాలా పనులు చేయిస్తూ ఉంటుంది. మార్టిన్ ఆ లెనిన్ దగ్గరికి వెళ్ళి ఇక నీకు చేసింది చాలు, ఇక మీదట నేను నువ్వు చెప్పే పనులు చెయ్యాలనుకోవడం లేదు అని అంటాడు. దాంతో ఆ లెనిన్ వెంటనే పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి మీరు వెంటనే ఆ మార్టిన్ కొడుకుని కిడ్నాప్ చెయ్యండి అని అంటుంది. ఆ తర్వాత మన హీరో వెంటనే తన ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసి వాళ్ళు ఉన్నటువంటి రూమ్ దగ్గరికి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి తను వెంటనే ఇన్స్పెక్టర్ తో మాట్లాడి తనకు సారీ చెప్పాలి అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఆ లేడీ డాన్కి సంబంధించిన చాలా వస్తువులు ఉండడంతో వెంటనే వాటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టబోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ మన హీరోని చూసి అసలు నీకేం కావాలని అడుగుతూ ఉంటాడు. హీరో వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి నాకు ఒక బ్రేక్ కావాలి, నేను నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను, మీరు అనవసరంగా నా ఫ్యామిలీ జోలికి వస్తే ఇక్కడ ఉన్న ఈ వస్తువులన్నింటినీ కూడా కాల్ చేస్తాను అని బెదిరిస్తాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ నిన్ను ఆ రోజే చంపి ఉండాల్సింది, అనవసరంగా తప్పు చేశావంటూ సరే నువ్వు అన్నట్లుగానే నీ ఫ్యామిలీ జోలికి రావు అని అంటారు. దాంతో మన హీరో అక్కడి నుంచి వెళుతూ ఉండగా అప్పుడే ఒక వ్యాన్ లో నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. హీరో వెంటనే ఆ వ్యాన్ డోర్ ని తీయగా ఆ వ్యాన్ డోర్ ఓపెన్ చేయగా ఆ వ్యాన్ డోర్లో నుంచి ఒక బాబు కింద పడిపోతాడు. దాంతో హీరో వెంటనే ఇన్స్పెక్టర్ని చూసి ఏంటి మీరు కిడ్నాప్లు కూడా చేస్తున్నారా అంటూ అయినా నాకెందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ సమయంలోనే హీరో ఇలా ఆ బాబుని వదిలిపెట్టి వెళ్ళడం మంచిది కాదు అని వెంటనే మనసు మార్చుకొని తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళి గన్ని తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా షూట్ చేస్తూ ఆఖరికి ఇన్స్పెక్టర్ని కూడా షూట్ చేయబోతాడు. అది వెళ్ళి ఒక బల్బుకు తగలడంతో అక్కడ నిప్పు రవ్వులు ఏర్పడి అవి కింద పడతాయి. కింద ఉన్న డబ్బుల మీద ఆ నిప్పు రవ్వలు పడడంతో అదంతా కూడా అంటుకుంటుంది. దాంతో అక్కడ ఉన్న డబ్బులంతా కూడా కాలిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మన హీరో అక్కడ ఉన్నటువంటి మార్టిన్ కొడుకుని కూడా కాపాడి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలతో బయటపడతాడు. ఆ తర్వాత హీరో వెంటనే ఆ మార్టిన్ కొడుకు అయినటువంటి మ్యాక్స్ ని తన ఇంటికి తీసుకుని వెళ్ళగా హీరో కొడుకు మాత్రం హీరో మీద చాలా కోప్పడతాడు. కానీ తన తండ్రి తీసుకువచ్చాడు అని ఆ మార్టిన్ కొడుకు అయినటువంటి మ్యాక్స్ తో ఫ్రెండ్స్ అవుతాడు. మరోపక్క లేడీకి ఆ విషయం తెలిసి వెంటనే తను ఇన్స్పెక్టర్ ని చూసి ఎంతమంది వచ్చి ఇక్కడ ఈ విధ్వంసం సృష్టించారు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఎంతో మంది కాదు మేడం, ఇక్కడికి టూర్కి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇదంతా చేశాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి లేడీ డాన్ అయినటువంటి లెనిన్ అతన్ని చూస్తుంటే మామూలు వ్యక్తిలా లేడు అని తనకు తెలిసినటువంటి తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిపిస్తుంది.
ఆ తర్వాత మన హీరో వెళ్ళి మార్టిన్ని కలవడానికి వెళ్ళగా తాగిన మత్తులో ఉన్నటువంటి మార్టిన్ హీరోని కొట్టబోతూ ఉండగా హీరో ఆ మార్టిన్ ఒక ప్లేస్లో కూర్చోబెట్టి తనకు జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో మార్టిన్ నా లెలిన్ నా కొడుకుని కాపాడా అని చాలా బాధపడతాడు. కానీ వెంటనే మళ్ళీ సంతోషపడతాడు. ఎందుకంటే హీరో వెళ్ళి ఆ లెలిన్ సామ్రాజ్యం మొత్తం కూడా ధ్వంసం చేశాడు అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ వెంటనే మార్టిన్ హీరోని చూసి నువ్వు లెనిన్ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి వచ్చావు, ఖచ్చితంగా తను నీ ఫ్యామిలీని అయితే వదిలిపెట్టదు, నీ ఫ్యామిలీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి విలన్ అంటే ఆ లెనిన్ బ్రతికి ఉంటే ఖచ్చితంగా నా ఫ్యామిలీకి ప్రమాదం జరుగుతుంది, అంటే ఆ లెనిన్ ని చంపేయాలి అని డిసైడ్ అయ్యి వెంటనే మార్టిన్ తో చేతులు కలిపి ఆ మార్టిన్ వాటర్ థీమ్ పార్క్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి మొదటి పార్ట్ లో ఏ విధంగా అయితే ఫ్యాక్టరీలో బాంబుల్ని అమర్చాడో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా బాంబులు సెట్ చేసి పెడతాడు. అక్కడికి తన తమ్ముణ్ణి మరియు తన నాన్నని కూడా పిలిపించేస్తాడు. మన హీరో నాన్న ఒక రంగుల రాట్నంలో కూర్చుని రెడీగా వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటికి అక్కడికి లెనిన్ తన గ్యాంగ్ మొత్తాన్ని కూడా తీసుకుని వస్తుంది. దాంతో హీరో మరియు మార్టిన్ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో కనిపించకుండా ఆ లెనిన్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా షూట్ చేసి చంపేస్తూ ఉంటారు. అయితే కొంతసేపటి తర్వాత హీరో ఎక్కడ ఉన్నాడో ఆ లెనిన్ గ్యాంగ్లోని వాళ్ళు కనిపెట్టేసి అక్కడికి వస్తూ ఉండగా హీరో కుక్క అది గమనించి వెంటనే హీరోకి సైగ చేస్తుంది. దాంతో హీరో వెంటనే అక్కడికి వస్తున్న వాళ్ళందరినీ కూడా షూట్ చేసి చంపేస్తూ ఉంటాడు. మరోపక్క హీరో ఫాదర్ కూడా రంగుల రాట్నంలో కూర్చుని తను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ కనిపించకుండా లెనిన్ గ్యాంగ్ మీద షూట్ చేసి చంపుతూ ఉంటాడు. ఇది గమనించినటువంటి లెనిన్ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి వెంటనే హీరో ఫాదర్ ఎక్కడ ఉన్నాడో అది గమనించి వెంటనే అక్కడికి ఫైరింగ్ చేయడంతో హీరో ఫాదర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. మరోపక్క లెనిన్ గ్యాంగ్ లోని కొంతమంది ఎక్కడైతే హీరో తన ఫ్యామిలీని దాచిపెట్టాడో ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉండడంతో అక్కడికి మాస్క్ వేసుకుని వచ్చినటువంటి ఒక వ్యక్తి అక్కడ హీరో ఫ్యామిలీని చంపడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. అతను మరెవరో కాదు, హీరో తమ్ముడే అక్కడికి వచ్చి హీరో ఫ్యామిలీని కాపాడుతాడు. మరోపక్క మార్టిన్ మరియు హీరో ఇద్దరూ కలిసి ఆ వాటర్ థీమ్ పార్క్ దగ్గరికి వచ్చినటువంటి లెనిన్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా చంపేస్తారు. ఆ తర్వాత హీరో పైన తన తండ్రి సైలెంట్ అయిపోయాడు అని తన తండ్రి దగ్గరికి వెళుతూ ఉండగా అప్పుడే ఆ హీరో దగ్గరికి లేడీ డాన్ వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతుంది. దానికి హీరో మాట్లాడుతూ ఐ యామ్ నోబడీ, నేను ఒక టూరిస్ట్ని మాత్రమే, ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి ఆ లేడీ డాన్ మాట్లాడుతూ నువ్వు ఎవరైనా సరే నువ్వు నా సామ్రాజ్యం మీద చేయి వేశావు కాబట్టి నీకు బ్రతికే హక్కు లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ లేడీ డాన్ పక్కన ఉన్న ఇద్దరు అమ్మాయిలు మన హీరో మీద దాడి చేసి తనని కంట్రోల్లోకి తీసుకుంటారు. ఆ వెంటనే ఒక లేడీ ఒక గన్ను తీసుకుని వచ్చి హీరోని షూట్ చేయబోతూ ఉంటుంది. ఇది చూసినటువంటి మార్టిన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిల్ని కూడా షూట్ చేసి చంపేస్తాడు. అయితే ఇది గమనించినటువంటి లేడీ డాన్ కి చాలా కోపం వచ్చి ఒక పదునైన కత్తిని ఆ మార్టిన్ మీదకి విసరడంతో అది మార్టిన్ కి గుచ్చుకుని మార్టిన్ అక్కడికక్కడే చనిపోతాడు. అదే కత్తితో మన హీరోని కూడా చంపబోతూ ఉండగా ఇంతలో అక్కడికి హీరో భార్య వచ్చి మత్తు ఇంజెక్షన్ ఉన్నటువంటి ఒక గన్నుతో షూట్ చేస్తుంది. ఆ ఇంజెక్షన్ వెళ్లి లేడీ డాన్ కు గుచ్చుకుంటుంది. మరొక ఇంజెక్షన్ ని కూడా షూట్ చేయడంతో అది కంట్లో గుచ్చుకుని ఆ లెనిన్ కూడా అక్కడికక్కడే చనిపోతుంది. అంతా అయిపోయింది కదా అనుకుంటున్న సమయంలో అక్కడికి మరొక గ్యాంగ్ కూడా వస్తుంది. ఆ గ్యాంగ్ వెంటనే హీరోని మరియు తన వైఫ్ ని కూడా చంపబోతూ ఉండగా ఇంతలో స్పృహలోకి వచ్చినటువంటి హీరో ఫాదర్ వెంటనే వాళ్ళ మీద ఫైరింగ్ చేయడం మొదలు పెడతాడు. అదే సమయంలో స్పృహలోకి వచ్చినటువంటి మార్టిన్ కూడా వాళ్ళ మీద దాడి చేయడం మొదలు పెడతాడు. నిజానికి మార్టిన్ ఇంతకు ముందు చనిపోయి ఉండడు. అప్పుడే మార్టిన్ గట్టిగా అరవడంతో హీరో తన వైఫ్ ని తీసుకుని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకేస్తాడు. ఎందుకంటే అక్కడ మార్టిన్ ఇంతకు ముందు చాలా బాంబుల్ని సెట్ చేసి ఉంటాడు. ఆ సమయంలోనే పైన ఉన్నటువంటి హీరో ఫాదర్ హ్యాపీ దివాళీ అంటూ ఒక బాంబుని బ్లాస్ట్ చేయడంతో అక్కడికి వచ్చినటువంటి లెనిన్ గ్యాంగ్ లోని మనుషులందరూ కూడా కాలి బూడిదైపోతారు. అలా వాళ్ళందరూ కాలిపోతూ ఉండగా హీరో మరియు తన వైఫ్ మాత్రం స్విమ్మింగ్ పూల్లో కిస్ చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత పోలీసులు వీళ్ళిద్దరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉండగా మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో పోలీసులు వీళ్ళిద్దరినీ కూడా వదిలేస్తారు. అలా హీరో మరియు తన వైఫ్ ఇద్దరు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఇంతకు ముందు ఎంజాయ్ చేసినటువంటి ఫొటోస్ అన్నిటినీ కూడా ఆనందంగా చూస్తూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల ఏం జరిగింది, సుమంత్ భవిష్యత్తు గురించి మొత్తం తెలిసినా కానీ స్వామీజీ ఎందుకు సుమంత్కి తన భవిష్యత్తు గురించి చెప్పలేదు, ఒకరి గతంలో జరిగినట్లుగానే సేమ్ అదే విధంగా మరొకరి భవిష్యత్తులో ఎలా జరుగుతుంది, ఆ డైరీలో చెప్పినట్లుగానే సుమంత్ లైఫ్లోకి వచ్చిన ఆ అమ్మాయి సుమంత్ లైఫ్ని ఏ విధంగా మార్చేసింది,
ఇంతకీ ఆ సుదర్శన్ చక్రవర్తి ఎవరు? సుదర్శన్ చక్రవర్తికి సుమంత్కి చివరిలో చెప్పినటువంటి ఆ సీక్రెట్ ఏమిటి? ఆఖరికి సుమంత్ విధిరాతని మార్చగలిగాడా లేదా అన్నదే 2021లో రిలీజ్ అయినటువంటి సమంతర్ వెబ్ సిరీస్ లోని సెకండ్ సీజన్ స్టోరీ. ఈ మరాఠీ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ స్టోరీని వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.